హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు సజాక్ తెలుగు. ఫ్రెండ్స్, నేను మీ ముందు తీసుకొచ్చాను జేబ్రానిక్ జూక్ బార్ 9600 డాల్బీ అట్మోస్. ఇది మనకి 7,500 8,000 రూపాయల బడ్జెట్లో అయితే వీళ్ళు సేల్ చేస్తూ ఉన్నారన్నమాట ఫ్లిప్కార్ట్లోని. సో దీని యొక్క ఇంపార్టెంట్ ఫీచర్స్ విషయానికి వచ్చినట్టయితే ఇది ఈ బడ్జెట్లో డాల్బీ అట్మోస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. పైగా 5.1 విర్చువల్ సరౌండింగ్ ఎఫెక్ట్ కూడా ఈ సౌండ్ బార్ అయితే క్రియేట్ చేస్తుంది. అలాగే 300 వాట్ RMS సౌండ్స్తో ఇదైతే వస్తుంది. అలాగే బ్లూటూత్ వర్షన్ 5.3 కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మనకు ఫిజికల్గా అప్డేట్ కూడా చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. దీంట్లో మనకు కావాల్సిన ప్రీమియం ఫీచర్స్ అన్నీ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేశారు. ఈ సౌండ్ బార్ నేను అప్రాక్సిమేట్లీ 20 డేస్ నుండి అయితే నా ప్రైమరీ సౌండ్ బార్ కింద పెట్టుకొని చాలా మూవీస్ చూసా, చాలా సాంగ్స్ విన్నా, కంప్లీట్ ప్రతి డిపార్ట్మెంట్లోని కూడా చాలా త్వరగా చెక్ చేసుకుంటా వచ్చానమాట. ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూడడం వల్ల దీంట్లో ఉన్న ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, అలాగే డాల్బీ అట్మోస్ 5.1 విర్చువల్ సౌండ్స్ అనేటువంటి ఏ విధంగా వస్తుంది అనే కంప్లీట్ క్లారిటీ అనేటువంటి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రతి టాపిక్ గురించి చాలా ఇన్డెప్త్గానే మాట్లాడతాను. మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీరు ఇది పర్చేస్ చేసుకోవాలా లేదా అన్న క్లారిటీ చాలా సింపుల్గా అయితే వస్తుందన్నమాట. అలాగే ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మీరు నా వీడియోస్ చూసేవాళ్ళు వెంటనే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను మీ ముందుకి స్మార్ట్ టీవీ, సౌండ్ బార్స్, మొబైల్ ఫోన్స్ యొక్క జెన్యూన్ అన్బాక్సింగ్ అలాగే రివ్యూస్ని తీసుకొస్తూ ఉంటాను. అలాగే ఫ్రెండ్స్, ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే దయచేసి లైక్ చేసేయండి. ఫ్రెండ్స్, ముందు మనం దీని ఒక అన్బాక్సింగ్ చూసినట్లయితే బాక్స్ చూడడానికి ఈ విధంగా అయితే కనిపించడం జరుగుతుంది అనమాట. లోపల ఫస్ట్ వచ్చినప్పటికి సౌండ్ బార్ అయితే ఉంటుంది. దాని తర్వాత సబ్ వూఫర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే రిమోట్ కంట్రోల్ అయితే ఉంటుంది. అలాగే HDMI కేబుల్ ఇస్తున్నారు. అలా వాల్మార్ట్ స్క్రూస్ ఉంటున్నాయి. పవర్ కార్డ్ అయితే ఇస్తున్నారు. అలాగే ఆక్స్ కేబుల్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది కంప్లీట్గా బాక్స్ లోపల వచ్చేటువంటి కంటెంట్ చూసుకున్నట్టయితే మనకి ఇందులో బ్యాటరీస్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. సో ఓకేనా. నెక్స్ట్ మనం చూడాల్సింది దీని ఒక సబ్ ఆఫర్ గురించి. ఇది మనకి మంచి ప్రీమియం క్వాలిటీ వుడ్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. డిజైన్ వచ్చినప్పటికి రెగ్యులర్ సబ్ ఆఫర్ లాగానే ఇదైతే ఉంటుందన్నమాట. ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్టయితే జేబ్రానిక్ అని చెప్పేసి వీళ్ళకి బ్రాండ్ లోగో ఉంటుంది. ఇంక ఫ్రంట్ సైడ్ ఎక్కడా సరే ఎటువంటి హోల్స్ కానీ ఎటువంటి బటన్స్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయట్లేదు. అలాగే మన రైట్ సైడ్ చూసుకున్నట్టయితే 6.5 ఇంచ్ పవర్ఫుల్ సబ్ ఆఫర్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మన బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే సబ్ ఆఫర్ ఎయిర్ బయటకు వెళ్ళడం కోసము ఒక హోల్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేశారన్నమాట. కాకపోతే ఈ హోల్ లోపల ఎటువంటి మెష్ కానీ ఎటువంటి షెల్లో కూడా ప్రొవైడ్ చేయలేదు. ఎలకలు కానీ లేకపోతే మిగతా జీవరాశులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా హ్యాపీగా లోపలికి కాపురం చేసుకోవచ్చు అనమాట. అంత ఫ్లెక్సిబిలిటీ అనేటువంటిది వాటి కోసం క్రియేట్ చేశాడు. ఇంకా బ్యాక్ సైడ్ ఎక్కడ సరే మనకి ఎటువంటి బటన్స్ కానీ ఏమీ కూడా లేదన్నమాట. ఒక వైర్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ వైర్ మనం సౌండ్ బార్కి అయితే కనెక్ట్ చేసుకోవాలి. ఇది మనకు 140 వాట్ RMS అవుట్పుట్తో రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మనం చూడాల్సింది సౌండ్ బార్ గురించి. దీంట్లో హైట్ డ్యూరబిలిటీ ప్లాస్టిక్ మెటీరియల్ అయితే ఆఫర్ చేయడం జరిగింది. కంప్లీట్గా ఇదంతా కూడా పియానో బ్లాక్ విత్ గ్లాసీ ఫినిషింగ్తో రావడం జరుగుతుంది అనమాట. చూడడానికి చాలా స్టైలిష్ అలాగే యూనిక్ లుక్తో ఇదైతే కనిపిస్తుంది. ఫ్రంట్ సైడ్ కనిపిస్తే షెల్ ఏదైతే ఉందో మంచి హైట్ డ్యూరబిలిటీ షెల్ అయితే ప్రొవైడ్ చేశారన్నమాట. అయితే మనకి లెఫ్ట్ సైడ్ వచ్చినప్పటికి జేబ్రానిక్ అని చెప్పేసి వీళ్ళ ఒక బ్రాండ్ లోగో ఉంటుంది. రైట్ సైడ్ వచ్చినప్పటికి డాల్బీ అట్మోస్ అని చెప్పేసి లోగో అయితే కనిపిస్తుంది అనమాట. సెంటర్లో వచ్చినప్పటికి పెద్ద సైజ్ డిస్ప్లే అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో మనకి టోటల్గా 4 స్పీకర్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. వెరీ పవర్ఫుల్ అలాగే పంచి స్పీకర్స్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే రైట్ సైడ్ వచ్చినప్పటికి కొన్ని కంట్రోల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫస్ట్ వచ్చినప్పటికి పవర్ బటన్ అయితే ఉంటుంది. దాని తర్వాత సోర్స్ బటన్ ఉంటుంది. ఆ తర్వాత వాల్యూమ్ డిక్రీజ్, ఆ తర్వాత వాల్యూమ్ ఇంక్రీజ్ బటన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే మనకి లెఫ్ట్ సైడ్ వచ్చినప్పటికి కంప్లీట్గా ఎంటీగా అయితే రావడం జరుగుతుంది. అలా మన బ్యాక్ సైడ్ విషయానికి వచ్చినట్టయితే వాల్మార్ట్ స్క్రూస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలా కనెక్టివిటీ పోర్ట్స్ అన్ని కూడా బ్యాక్ సైడే ఉంటున్నాయి అన్నమాట. ఫస్ట్ వచ్చిన మనకి పవర్ కార్డ్ కనెక్ట్ చేసుకోవడం కోసం ఒక పిన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ తర్వాత మనకి సబ్ ఆఫర్ అవుట్పుట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి పిన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఆప్టికల్ పోర్ట్ అయితే ఉంటుంది, ఆక్స్ కేబుల్ ఉంటుంది, అలాగే USB పోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ పోర్ట్ యూజ్ చేసుకుని మనం 32 GB పెన్ డ్రైవ్ అయితే మనం దీంట్లో యూజ్ చేసుకోవచ్చు. 64 అండ్ అబవ్ వచ్చినప్పటికి ఇదైతే డిటెక్ట్ చేయట్లేదు అనమాట. ఆ తర్వాత మనకి HDMI ERC పోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మనకి USB పోర్ట్ కింద ఒక పోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తుందన్నమాట. ఈ పోర్ట్ ఉపయోగించుకొని మనం అప్డేట్స్ ఇటువంటివైనా చేసుకోవచ్చు అనమాట. ఇది కంప్లీట్గా మన సౌండ్ బార్ విషయానికి వచ్చినట్టయితే నెక్స్ట్ మనం చూడాల్సింది ఈ రిమోట్ గురించి. మంచి హై క్వాలిటీ ప్లాస్టిక్ రిమోట్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. డిజైనింగ్ అంతా కూడా చాలా యూనిక్గా అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ వీళ్ళు ఇచ్చినటువంటి వైలెట్ కలర్ ఏదైతే ఉందో దీనివల్ల కొంచెం హైలైట్ లుక్ అనేటువంటిది ఈ రిమోట్ అయితే క్రియేట్ అవ్వడం జరుగుతుంది అనమాట. దీంట్లో మనకు కావాల్సినటువంటి అన్ని రకాల కీస్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే ఒక చిన్న కాన్ కూడా ఉందన్నమాట. ఆ కాన్ ఏంటంటే EQ మోడ్ అని చెప్పేసి ఓన్లీ సింగిల్ బటన్ మాత్రం వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. కొత్తగా సౌండ్ బార్స్ యూజ్ చేసుకోవాలన్నా లేకపోతే అంతగా అవగాహన లేని వాళ్ళు ఎవరన్నా సరే ఈ EQ మోడ్ వాళ్ళకి కొద్దిగా కన్ఫ్యూజ్ అయితే అవుతారు అనమాట. ఈ మోడ్ క్లిక్ చేయడం వల్ల మనకి డిస్ప్లేలోని E91, E92, E93 ఈ విధంగా నేమ్స్ అనేటువంటి వస్తున్నాయి తప్ప అది ఏ మోడ్లోకి వెళ్తుంది అనేటువంటిది వాళ్ళకైతే తెలియదు అనమాట. సో అలా కాకుండా ఇంత పెద్ద రిమోట్ ఇచ్చినప్పుడు మూవీ మోడ్, న్యూస్ మోడ్, మ్యూజిక్ మోడ్ అని చెప్పేసి ఈ EQ మోడ్స్ని డివైడ్ చేస్తుంటే మనం చూసేటువంటి పిక్చర్ ఆధారంగా ఆ మోడ్స్ అనేటువంటి చేంజ్ చేసుకుంటే ఇంకా బెటర్ అయితే ఉండేది అనమాట. సో ఇది ఒకటైతే వాళ్ళు ప్రొవైడ్ చేయలేదు. నాకైతే అంతగా నచ్చలేదు అనమాట ఈ ఒక్క పాయింట్లోని రిమోట్. అదర్వైజ్ బెస్ట్ ఫీచర్స్ అన్నీ కూడా ఈ రిమోట్లో అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ మన యొక్క సౌండ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే ఫస్ట్ మనం చూడాల్సింది దీని యొక్క వాల్యూమ్ గురించి అనమాట.
దీంట్లో 300 వాట్ ఆర్ఎంఎస్ సౌండ్స్తో ఇదైతే వస్తుందన్నమాట. మీరు స్మాల్ టు మీడియం రూమ్ అనుకోండి, మీకు ఎనఫ్ అని చెప్పుకోవచ్చు. మీరు ఫుల్ సౌండ్ పెట్టుకుంటే ఆ యొక్క సౌండ్ క్వాలిటీ అండ్ వాల్యూమ్కి అయితే మాత్రం మీరు చెవులు మూసుకోవాలి, అంత హెవీ సౌండ్ అనేటువంటిది వస్తుందన్నమాట. అలా కాకుండా మీది కొద్దిగా లార్జ్ హాల్ అనుకోండి, మీకు సరిపోతుందన్నమాట. అంటే కటాకటీగా అయితే ఉండడం జరుగుతుందన్నమాట. మీది మ్యాక్సిమం మీడియం హాల్ అయితే మాత్రమే ఈ యొక్క సౌండ్ బార్ అనేటువంటి పర్చేస్ చేసుకోవడం బెటర్ అనమాట. వాల్యూమ్ అయితే మాత్రం మిమ్మల్ని సాటిస్ఫై చేస్తుంది. మీరు 10 to 32 మీరు ఈ మధ్యలో ఎంత వాల్యూమ్ మెయింటైన్ చేస్తున్నా సరే ఎక్కడ కూడా క్వాలిటీ అనేటువంటిది అయితే మిస్ అవ్వట్లేదు అనమాట. మీరు ఫుల్ వాల్యూమ్ని మీరు ఎంతసేపు యూజ్ చేస్తున్నా సరే మీకు ఎక్కడ కూడా చిన్న చిన్న బొంగురులా రావడం కానీ లేకపోతే స్కిప్ అనేటువంటిది అవుతూ ఉంటుంది అనమాట, వాల్యూమ్ బిట్స్ అనేటువంటి. అలా కావడం కానీ ఈ టైప్ ప్రాబ్లం ఏమీ కూడా హై వాల్యూమ్లో ఈ సౌండ్ బార్ అయితే లేదు అనమాట. సేమ్ క్వాలిటీ అండ్ క్లారిటీ అయితే మెయింటైన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనం వోకల్స్ విషయానికి వచ్చినట్టయితే ప్రతి చిన్న మైన్యూట్ డీటెయిల్ కూడా చాలా క్లారిటీగా అయితే వినపడుతుంది అనమాట. చాలా చిన్న చిన్న డీటెయిల్స్ కూడా మనం ఫుల్ లౌడ్నెస్ అయితే వినపడడం జరుగుతుంది. అలా సింగర్ పాడుతున్నటువంటి ఆ డెప్త్ ఏదైతే ఉంటుందో చాలా క్లారిటీగా అయితే మనకు వినపడుతుంది అనమాట. వోకల్స్లో అయితే మాత్రం ఏ ప్రాబ్లం కూడా లేదు. మిడ్స్ కూడా చాలా బ్యాలెన్సింగ్ పెర్ఫార్మెన్స్ అయితే చేస్తుందన్నమాట. ట్విట్టర్ సౌండ్స్ అయితే మాత్రం ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి. ఎక్కడ కూడా వోకల్స్ని కానీ బేస్ని కానీ డామినేట్ అయితే చేయట్లేదు అనమాట. చాలా మంచిగా ట్యూనింగ్ అయితే చేశారని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనం బేస్ గురించి మాట్లాడుకోవాలి. సో మనకి హై బేస్ అయితే మాత్రం ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. మీరు ఖచ్చితంగా ఫెదర్ అయితే అవుతుంది అనమాట. లోయర్ బేస్ వచ్చినప్పటికి అంత బెటర్ అయితే లేదు, మనకి కొంచెం మోడర్న్ పెర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది అనమాట. ఎవరైతే బేస్ లవర్స్ ఉంటారో వాళ్ళు కొద్దిగా డిసప్పాయింట్ అయితే అవుతారు. నేను వచ్చేప్పటికి మంచి బేస్ లవర్ అనమాట. గపా గుద్దాలని కాదు కానీ మంచి బేస్ అనేటువంటిది రావాలి, బేస్లో పంచింగ్ అనేటువంటిది ఉండాలి. దీంట్లో వచ్చినప్పుడు లోయర్ బేస్ అనేటువంటి అంత హెవీ పంచింగ్ అయితే ఉండట్లేదు అనమాట. సో మనకి సినిమాటిక్ బేస్ అనేటువంటి ఇదైతే క్రియేట్ చేస్తుంది. ఆ తర్వాత దీంట్లో 5.1 విర్చువల్ సరౌండింగ్ సౌండ్ అయితే ప్రొవైడ్ చేస్తామన్నమాట. ఇది ఏ విధంగా ఉంది అనేది చూసుకున్నట్టయితే ఇది మీకు రావాలంటే మీ దగ్గర డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేసేటువంటి స్మార్ట్ టీవీ అయితే ఉండాలన్నమాట. ఇది మీరు కనెక్ట్ చేసుకొని మీ టీవీలో కూడా డాల్బీ అట్మాస్ ఎనేబుల్ చేసుకుంటే మాత్రం ఆ సరౌండింగ్ ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో విర్చువల్గా లైట్గా క్రియేట్ అవుతుంది. అంటే డాల్బీ డిజిటల్తో కంపేర్ చేసుకుంటే ఒక 10 to 12% ఇంప్రూవ్మెంట్ అనేటువంటి ఈ డాల్బీ అట్మాస్ అయితే ఉంటుంది. రెగ్యులర్ 5.1తో కంపేర్ చేసుకుంటే మాత్రం అసలు ఇది ఒక మూలకు కూడా రాదని చెప్పుకోవచ్చు. మనకు సౌండ్ పార్టీషన్ ఏదైతే ఉంటుందో ఈ సౌండ్ బార్ ఉన్నటువంటి 4 స్పీకర్స్ మధ్య పార్టీషన్ అనేటువంటి తెలుస్తుంది తప్ప మనకి ఆ బ్యాక్గ్రౌండ్లో సౌండ్ రావడం కానీ లేకపోతే సైడ్ విర్చువల్గా సౌండ్స్ వెళ్ళడం కానీ ఆ టైప్ అయితే లేదన్నమాట. మన బాస్ అండ్ జేబీఎల్ వచ్చినప్పటికి ఇటువంటి 2.1లో కూడా ఆ విర్చువల్ సౌండ్ ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో ద బెటర్ అయితే ఉంటుంది. దీంట్లో మనకి అంత బెటర్గా అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. డాల్బీ డిజిటల్ కంటే కొద్దిగా బెటర్ అయితే ఉంది, డాల్బీ అట్మాస్ కంటే బాగా తక్కువలో అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా సౌండ్ క్వాలిటీ అండ్ క్లారిటీ అయితే మాత్రం ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. మనం పెట్టిన డబ్బులకి అయితే మాత్రం 100% న్యాయం చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మనం దీని యొక్క ప్రోస్ అలా కాన్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ మన ప్రోస్ విషయానికి వచ్చినట్టయితే దీని యొక్క సౌండ్ క్వాలిటీ మాట. సో అద్భుతమైనటువంటి సౌండ్ క్వాలిటీ అయితే ఉంటుంది. ఎక్కడా కూడా మనకి మన వోకల్స్ని బేస్ డామినేట్ చేయడం కానీ ట్విటర్స్ డామినేట్ చేయడం కానీ ఈ ప్రాబ్లం అయితే ఏమీ లేదు. మిడ్స్ కూడా నేను ఈ బడ్జెట్లో యూజ్ చేసినటువంటి మిగతా సౌండ్ బార్స్తో కంపేర్ చేసుకుంటే చాలా మంచి పెర్ఫార్మెన్స్ అనేది మిడ్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఓవరాల్గా ద బెస్ట్ సౌండ్ క్వాలిటీ అయితే ఇది మెయింటైన్ చేయడం జరుగుతుంది. సెకండ్ ప్రో వచ్చేటప్పటికి దీని యొక్క డిజైనింగ్ అలాగే బిల్డ్ క్వాలిటీ అనమాట చాలా సాలిడ్ అలాగే చాలా ప్రీమియం బిల్డ్ క్వాలిటీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా చీప్ క్వాలిటీ సైడ్ అయితే వెళ్ళలేదని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత థర్డ్ ప్రో వచ్చేటప్పటికి బాక్స్లోనే మనకు కావాల్సినటువంటి అన్ని రకాల కిట్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. హెచ్డిఎంఐ కేబుల్స్ కావచ్చు ఇవన్నీ కూడా బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. మనం సపరేట్గా బయట పర్చేస్ చేసుకోవాల్సిన అవసరం ఏమీ కూడా లేదని చెప్పుకోవచ్చు అనమాట. ఇది దీంట్లో ఉన్నటువంటి ప్రోస్ విషయానికి వచ్చినట్టయితే. నెక్స్ట్ మనం కాస్ట్ చూద్దాము. ఇందులో ఫస్ట్ వచ్చినప్పటికి ఈ సబ్ ఆఫర్ ఇది మనకి 140 వాట్ ఆర్ఎంఎస్తో వస్తుంది. కాకపోతే నాకు 100 వాట్ ఆర్ఎంఎస్ ఉన్నటువంటి సబ్ ఆఫర్ లాగా అయితే అనిపించింది అనమాట. నాకు ఇంకా కొంచెం పంచింగ్ అనేటువంటిది ఉంటే బాగుండేది, అది ఇందులో కొద్దిగా మిస్ అయింది. అది వన్ ఆఫ్ ద కాన్ కింద అయితే మనం నోటీస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ కాన్ వచ్చినప్పటికి ఈ రిమోట్లో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ఈక్యూ గురించి ఇందా నేను మీద డిస్కస్ చేశాను కదా. సో దీంట్లో ఈ ఓన్లీ ఈక్యూ మోడ్ అని కాకుండా న్యూస్ మోడ్, మూవీ మోడ్, మ్యూజిక్ మోడ్ అని చెప్పేసి మిగతా బటన్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేసి ఉంటే కొత్తగా యూజ్ చేసేవాళ్ళు చాలా క్లారిటీగా అయితే ఉండేది. అది నాకు అంతకైతే నచ్చలేదు అనమాట. నెక్స్ట్ థర్డ్ కాన్ వచ్చినప్పటికి వీళ్ళు బాగా హైలైట్ చేసింది ఏంటి 5.1 విర్చువల్ సరౌండింగ్ ఎఫెక్ట్ అనేటువంటిది వస్తుంది అని చెప్పేసి అది అసలు ఏమీ కూడా లేదన్నమాట. జస్ట్ ఈ సౌండ్ బార్లో ఏదైతే స్పీకర్స్ మధ్య పార్టీషన్ అనేటువంటిది ఉంటుందో అది మాత్రమే వస్తుంది తప్ప మీకు ఆ విర్చువల్ హిల్యూజినేషన్ అనేటువంటిది ఇదైతే క్రియేట్ చేయట్లేదు. సో మీకు డాల్బీ అట్మాస్ ఉంది ఇలా క్రియేట్ అయిపోతుంది కదా అన్న మీరు ఆ భ్రమలో పర్చేస్ చేద్దాం అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా డిసప్పాయింట్ అయితే అవడం జరుగుతుందన్నమాట. ఇది కంప్లీట్గా దీంట్లో ఉన్నటువంటి
ప్రోస్ అలాగే కాన్స్ అనమాట. సో ఫైనల్‌గా ఒక మొక్క బ్రో పర్చేజ్ చేసుకోమంటావా? వద్దంటావా? అంటే మాత్రం మీకు 7,500 అండర్ 8,000లో ఈ సౌండ్ బార్ వస్తుంటే మాత్రం మీరు ఆరామ్స్‌గా పర్చేజ్ చేసుకోండి. మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అయితే అవుతారు. ఒకవేళ మీకు గనుక హెవీ బేస్ అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్, మాకు బేస్ గపా గపా గుద్దాలి అనుకుంటే మాత్రం దీని మీద స్కిప్ చేసుకోవడం బెటర్. లేదు మాకు సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అనేటువంటిది కావాలి, మా ప్రతి చిన్న డీటెయిల్ కూడా చాలా క్లారిటీగా వినపడాలి, ఏ చిన్న డీటెయిల్ కూడా మిస్ అవ్వకూడదు అనుకుంటే మాత్రం దీన్ని పర్చేజ్ చేసుకోండి. మీరు 100% అయితే మాత్రం సాటిస్ఫై అవ్వడం జరుగుతుందన్నమాట. ఇది కంప్లీట్‌గా ఈ సౌండ్ బార్ సంబంధించినటువంటి అన్బాక్సింగ్ అలాగే ఇన్ డెప్త్ రివ్యూ వచ్చేటప్పటికి. ఇంకా మీకేమైనా డౌట్స్ కానీ క్వెరీస్ కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో అడగండి. ప్రతి కామెంట్‌కి కూడా రిప్లై ఇవ్వడం జరుగుతుందన్నమాట. అలా ఇంకా మీరు నాతో డైరెక్ట్‌గా మాట్లాడాలంటే మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో ఫాలో చేసి డీఎం చేయండి. అక్కడ మనం డైరెక్ట్‌గా కమ్యూనికేట్ అవుదామన్నమాట. అలాగే ఫ్రెండ్స్ చాలామంది అడుగుతారేమో హెచ్‌డిఎంఐ కేబుల్ వెర్షన్ ఎంత బ్రో అని చెప్పేసి. ఇది వెర్షన్ 1.8 వీళ్ళు ప్రొవైడ్ చేస్తారన్నమాట. 2.0 అయితే ప్రొవైడ్ చేసే అవకాశాలు చాలా చాలా రేర్ అని చెప్పుకోవచ్చు ఇన్ దిస్ బడ్జెట్‌లో అన్నమాట. సో ఓకేనా ఫ్రెండ్స్. అలాగే ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే దయచేసి లైక్ చేసేయండి. అలాగే ఫ్రెండ్స్ ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతూ ఉండండి. అలాగే ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మన ఛానల్ కూడా సజెస్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని అయితే షేర్ చేసి పెట్టండి. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అందరూ చూస్తూనే ఉండండి సత్య టెక్ తెలుగు.